ఏకకాలంలో రుణమాఫీ చేశారు. రాజస్థాన్లోనూ ఒకేసారి రుణమాఫీ జరిగింది. ఇక మహారాష్ట్రలో అధ్యయనానికి అగ్రికల్చర్ ఫైనాన్స్ అధికారులు వెళ్లారు. పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్లైన్స్ ఖరారు చేయబోతున్నారు. 2019లో దాదాపు 2 లక్షల క్రాప్ లోన్లు మాఫీ చేసింది మహారాష్ట్ర. 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 2023 డిసెంబర్ 9 నాటికి రైతులకున్న రుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉంది. రుణమాఫీ వల్ల సర్కారుకు సుమారు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైతు రుణమాఫీకి సంబంధించి పక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి విధానాలను అమలు చేసేందుకు ఇప్పటికే అధికారుల బృందం వెళ్ళింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర తరహాలో, మహారాష్ట్ర మోడల్లో రైతు రుణమాఫీకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో రుణమాఫీ చేసిన విధానంపై తెలంగాణ ఉన్నతాధికారులు అధ్యయనం చేసేందుకు వెళ్లారు. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, మహారాష్ట్ర తరహాలో రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏ రకమైనటువంటి కసరత్తు చేస్తుంది? దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ 2018వ సంవత్సరంలోనే గత ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో ఈ రకంగానే హామీ ఇచ్చింది. కానీ రుణమాఫీని ఏకకాలంలో చేయలేకపోయింది. అందరికీ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది. సో అదే సాహసాన్ని మళ్ళీ కాంగ్రెస్ కూడా మొన్న జరిగినటువంటి 2023 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చింది. మీరు 2 లక్షల రూపాయల రుణం తీసుకోండి, మేము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తారీఖున మీ రుణాలను మాఫీ చేయబోతాము, ఒకే దఫాలో మాఫీ చేయబోతున్నాం అంటూ ప్రకటన చేశారు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత కొన్ని పథకాలను అమలు చేస్తా ఉన్నారు. ఇంకా చాలా పెండింగ్ ఉన్నప్పటికీ కూడా దీనిపైన దృష్టి పెట్టారు. ఒకరిపైన ఒకరు ఛాలెంజ్లు విసురుకున్నారు ఇరు పార్టీలు, అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి ఈ రుణ మాఫీ పైన ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ప్రధాన ఎజెండాగా భారీగా ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పలు వేదికల్లో, పలు సమావేశాల్లో, పలు ప్రజా మీటింగులో ఆయన ఇదే అంశం పైన పదే మాట్లాడారు. ఆగస్టు 15వ తారీఖు రోజున ఒకే దఫాలో రుణమాఫీ చేయబోతున్నాం అనేటువంటిది. అంతకంటే ముందు అసెంబ్లీలో సమావేశాలు జరిగిన సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు, పూర్తిగా అప్పుల కుప్పగా మారింది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులపైనే వడ్డీలు మిత్తిలు కట్టలేనటువంటి సిచ్యువేషన్ లో ఉంది. ఆ కిస్తీలు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని చెప్పినప్పటికీ ఇప్పుడు 30 నుంచి 35,000 కోట్ల అమౌంట్ ని ప్రభుత్వం రెడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ప్రభుత్వ ఖజానాలో లేదు. అయినప్పటికీ కూడా ఆగస్టు 15 లోపల ఇచ్చిన హామీ ప్రకారం చేయాలనేటువంటి దిశగా ముందుకు వెళ్తా ఉంది. ఇంత ముందుకు పక్క చుట్టాల్లో కానీ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ చేసినటువంటి సంఘటనలు ఏ రకంగా చేశారు, అక్కడ అవలంబించిన విధానాలేంటి, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు, ఒకటే దఫాలో చేసినటువంటి రాష్ట్రాలు ఏవి రుణమాఫీ రైతుల గురించి అనేటువంటిది ఆరా తీశారు. దానికి సంబంధించినటువంటి అధ్యయన బృందం, అధికారుల బృందం వెళ్లారు. ఇటు రాజస్థాన్, ఇటు మహారాష్ట్ర, ఈ 2 రాష్ట్రాలు ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేసినట్టుగా గుర్తించారు. అదే విధానాన్ని తెలంగాణలో కూడా అవలంబిస్తూ ఆగస్టు 15వ తారీఖు లోపల రైతు రుణమాఫీ చేయాలనేటువంటిది కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే బ్యాంకు అధికారులతో అన్అఫిషియల్ గా మాట్లాడుతా ఉన్నారు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మొన్న ఎన్నికల కమిషన్ కూడా ఈ అంశం పైన చర్చ చేయడానికి కేబినెట్ లో అవకాశం ఇవ్వలేదు. కేబినెట్ భేటీకి అవకాశం ఇచ్చినా అత్యవసరమైనటువంటి అంశాలపైన దృష్టి పెట్టాలన్నారు కాబట్టి దీనిపైన దృష్టి పెట్టలేదు. కానీ అన్అఫిషియల్ గా మాత్రం ఆ బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నారు. ఎవరు ఎక్కువ రూపంలో రుణం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వానికి. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కాకుండా ఇప్పుడు వీళ్ళు కొత్తగా అప్పు చేయాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రభుత్వం కాబట్టి దాని మీద దృష్టి పెడతా ఉన్నారు. మొత్తం 30 నుంచి 35,000 కోట్ల రుణాలను సమకూర్చి ఒకటే దఫాలో రైతు రుణమాఫీ చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అది సాధ్యమవుతుందా, సాధ్యం కాదనేటువంటిది తర్వాత తెలియదు. కానీ ప్రస్తుతం మాత్రం రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం పైన రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. ప్రభుత్వం ఒక అధ్యయన వేదికను రెడీ చేసి ప్రభుత్వాన్ని ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. పక్క రాష్ట్రాల్లో ఏ రకంగా అవలంబించినో ఆ రకంగానే తెలంగాణలో చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. రైట్ మధు, అయితే ఇక్కడ డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజుని ఇక్కడ కట్ ఆఫ్ తేదీగా పెట్టి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలనుకుంటుంది. అంటే అటు మహారాష్ట్రలో అయితే ఎలాంటి షరతులు పెట్టలేదు. ఏకకాలంలో దాదాపుగా 20,000 కోట్లు ఏదైతే సహకార సంస్థలను నోడల్ ఏజెన్సీగా పెట్టి అక్కడ రుణాలు మాఫీ చేసిన పరిస్థితి. ఈవెన్ ఆధార్ లింక్ లేని వాళ్ళకు కూడా అందులో జత చేశారు. అందరినీ
దాదాపుగా అందరికీ రుణమాఫీ చేశారు ఎలాంటి షరతులు లేకుండా. ఆ రకమైనటువంటి పద్ధతిని, ఆ రకమైనటువంటి విధానాలను ఇక్కడ కూడా అవలంబించబోతున్నారా? మహారాష్ట్ర అధ్యయనమే ముఖ్యంగా 2 రోజులు చేసి వచ్చినట్టుగా తెలుస్తుంది అధికారులు. అటు రాజస్థాన్లో కూడా అదే పరిస్థితి, ఏకకాలంలోనే చేశారు. సో ఇవన్నిటిని కూడా క్రోడీకరించుకొని ప్రభుత్వం ఆ తరహాలోనే చేయబోతోందా? ఖచ్చితంగా ఏకకాలంలోనే రైతు రుణమాఫీ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఛాలెంజ్ ఇస్తారు, ఆయన ఖచ్చితంగా చేస్తాననేటువంటి పదే వేదికలపైన చెప్పారు కాబట్టి దాన్ని ప్రతిష్టాత్మకంగా కూడా ప్రభుత్వం తీసుకుంటుంది, కొంచెం ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా తీసుకుంటుంది. ఎందుకంటే రైతు రుణమాఫీ అనేటువంటిది కనుక ఆగస్టు 15 లోపల చేస్తే ఈ ప్రభుత్వం అనుకున్నది చెప్పింది చేస్తుంది అనేటువంటిది ఒక మెసేజ్ క్షేత్రస్థాయిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది అనేటువంటిది అటు పార్టీ వర్గాలు ఇటు ప్రభుత్వ వర్గాలు రెండు భావిస్తా ఉన్నాయి. దానిపైన దృష్టి పెట్టారు. సో అటు మహారాష్ట్రలో రాజస్థాన్ లో వ్యవహరించినటువంటి తీరును తెలంగాణలో వ్యవహరించాలి. ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ లోన్లు తీసుకున్నటువంటి రైతులంతా కూడా పాస్బుక్లు, ల్యాండ్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఆల్రెడీ బ్యాంకు అధికారుల దగ్గర ఉన్నాయి. వారికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. వారి ఆధార్ ఉంది, తర్వాత బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ ఉంది. సో అన్ని వాళ్ళ లోన్ వచ్చింది కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోనే పడింది కాబట్టి అంతా లోన్ లింకప్ అయ్యే ఉంది, అంతా డిజిటలైజేషన్ ఉంది. పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలంగాణలో చాలా స్పష్టతతో ఉంది. రికార్డ్స్, భూ రికార్డ్స్, తర్వాత ఈ బ్యాంకుకు, తర్వాత భూ రికార్డ్స్, ఎందుకంటే గతంలో రైతు బంధు తీసుకున్నారు, ఇప్పుడు లోన్లు తీసుకున్నారు. అంతా వీరికి ల్యాండ్ కి సంబంధించిన రికార్డ్స్, లోన్ తీసుకున్నటువంటి వ్యవహారం, ఆధార్ అంతా అటాచ్మెంట్ అయ్యే ఉంది మొత్తం. కాబట్టి ఏకదఫాలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా బయట నుంచి నిధులు సమకూరగానే ఏకదఫాలో లోన్ కంప్లీట్ చేయాలి, రైతులను రుణమాఫీ నుంచి విముక్తి చేయాలి అనేటువంటిది వచ్చిన మాట నిలబెట్టుకోవాలనేటువంటి ఒక పట్టుదలతో అయితే ముందుకు వెళ్తా ఉంది. ఎలాంటి కొర్రీలు పెట్టకుండా అసలు వడ్డీతో కలిపి మహారాష్ట్రలో చేశారు. సో ఇక్కడ కూడా అలాగే చేయబోతున్నారా? ఎగ్జాక్ట్లీ. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 9th లోపల ఎవరైతే లోన్లు తీసుకున్నారో వారందరికీ వర్తించేలా. డిసెంబర్ 9 తర్వాత డిసెంబర్ 10 తారీఖు తీసుకున్నా కూడా అది క్రైటీరియాలోకి రాదు, ప్రభుత్వం తీసుకున్న నిబంధనల కిందకి రాదు. కాబట్టి డిసెంబర్ 9 లోపల ఎవరైతే లోన్లు తీసుకున్నారో 2 లక్షల రూపాయల లోను రైతులు, వారందరికీ కూడా ఏకదఫాలో మళ్ళీ వాళ్ళపైన ఇంట్రెస్ట్ పడకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, వారి పాస్ పుస్తకాలు బ్యాంక్ అధికారుల దగ్గర లేకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫ్యూచర్ లో ఒకే దఫాలో లోన్ వాళ్ళందరికీ రుణ విముక్తి చేయాలనేటువంటి దానిపైన ప్రభుత్వం చేస్తా ఉంది. ఇంకా ఇతరత్రకు సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలో ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు, థ్యాంక్ యూ. రైట్, ఇది మహారాష్ట్ర తరహాలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది, ఆ దిశగా కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. వివిధ రాష్ట్రాల్లో పంట రుణమాఫీ చేసిన విధానంపై ఇప్పటికే అధికారులు అధ్యయనం చేశారు. మహారాష్ట్రలో ఏకకాలంలో రుణమాఫీ జరిగింది, రాజస్థాన్లోనూ ఒకేసారి రుణమాఫీ చేశారు. దీంతో మహారాష్ట్రలో అధ్యయనానికి అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్లు వెళ్ళి వచ్చారు. పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్ లైన్స్ ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 2019లో 2 లక్షల క్రాప్ లోన్లు మాఫీ చేసింది మహారాష్ట్ర. సో 15 ఆగస్టు కల్లా తెలంగాణలో కూడా రైతు రుణమాఫీ చేస్తారంటూ ముఖ్యమంత్రి చెప్పారు. 2023 డిసెంబర్ 9 నాటికి రైతులకున్న రుణాలు మాఫీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రుణమాఫీ వల్ల సర్కార్కు సుమారు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు భారం పడే అవకాశం కనిపిస్తోంది.